మీ ఆయన గారు ఎలా చనిపోయారమ్మా? మీ ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు ఉంచారమ్మా? ఎందుకు మీకు పిల్లలు లేరా? మీకు ఎంతమంది సంతానం? ముగ్గురు కొడుకులే, మాడపిల్లలు లేరు, ఎవరు రారు చూడరు. మాకు కనీసం రెక్కొట్టుకొని కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాడు. అసలు నేను నాకు మీ ఆయన చనిపోయినప్పుడు ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకైనా మీ ఆయన పక్కన ఉన్నారమ్మా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. కానీ మీరు ముగ్గురు పిల్లలు కన్నా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ముగ్గురు కొడుకుల్లో వాళ్ళు ఇల్లు వచ్చి సాయం చేస్తున్నారు, కానీ మీ ముగ్గురు కొడుకులు ఏ కొడుకైనా వచ్చి మీకు సాయం చేయడం, డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేదు ఇప్పటి వరకు? ఇన్ని సంవత్సరాలు అయింది, నేను ఎప్పుడు పైసలు అసలు నేను నాకు అసలు బోలస్ నేను తీసుకెళ్ళడు, నాకు బోలస్ అసలు తీసుకెళ్ళడు. అలాగే ఇద్దరు మేము ఉండేవారు. ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయాను. మీ ఆయన చనిపోయి గట్టిగా చూస్తే వారం రోజులు కూడా అవ్వలేదు కదా, ఇంట్లో ఎవరు లేరేంటి? భార్యలు మంచోళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు అవ్వదు. కోడళ్ళే వాళ్ళకి రానివ్వట్లేదు. మేము వస్తామంటే మాకు తెలిసి మీ ఆయన బతుకునేటప్పుడు కనీసం పిల్లలు పిల్లలకి మాట్లాడిపించలేదు, ఎవరు రాలేదు. కనీసం మనవాళ్ళు కూడా చూడలేదు. మామ చనిపోయిన సంగతి కూడా మీకు ముగ్గురు కొడుకుల్లో ముగ్గురు కోడల్లో ఇంకో కొడుకు తెలియకపోవడం ఎంత దురదృష్టం అంతే నిజంగా. అలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు. సో ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మీ గ్రూపులు ఉంటే కనుక షేర్ చేయండి. వాళ్ళ కోడలకి వాళ్ళ కొడుకులకి ఈ వీడియో షేర్ చేస్తే అమ్మ నమస్తే అమ్మా, మీ పేరు? చిన్నమ్మల. అది మొదటగా చిన్నమ్మల గారికి నేను క్షమాపణ చెప్పాలి. గత 3 నెలలు 4 నెలల క్రితం వీళ్ళు నాకు కాల్ చేసి వీళ్ళ పరిస్థితి నాకు వివరించినప్పుడు వీళ్ళ హస్బెండ్ ఈమె కలిసే ఉన్నారు, కానీ ఇప్పుడు ఆయన లేరు. గత 4-5 రోజుల క్రితమే ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. నేను వచ్చి ఉండుంటే ఆయన బ్రతికుండునేమో, కానీ ఆలస్యం అయింది. కొన్ని పరిస్థితులు మా చేతుల్లో కూడా ఉండవు కాబట్టి చేసేది ఏమీ లేదు. అయితే ఇంతకీ ఇప్పుడు ఏం జరిగింది అనేది అమ్మ ఎదురుగానే ఉన్నారు చిన్నమ్మల గారు, తెలుసుకుందాం. అమ్మ చిన్నమ్మల గారు నమస్తే తల్లి. మీ ఆయన గారు ఎప్పుడు చనిపోయారమ్మా? శనివారం అంటే ఎప్పుడమ్మా? భోగినాడు స్నానం చేసి తీసుకెళ్ళిపోండి, అక్కడే వేసి అలా తీసుకెళ్ళిపోండి ఊళ్ళో. ఎలా చనిపోయారమ్మా? ఒంట్లో కొంచెం బాగలేదు, దొడ్డికి పాత్ర మందం అయిపోయి అంతకుముందు ఆ సెమినిస్టర్ ఆపరేషన్ కూడా చేశారు. అప్పుడు చేసిన తర్వాత బాగానే ఉంది. తర్వాత మళ్ళీ వారం రోజులే అయ్యింది. హాస్పిటల్ తిప్పినా మరి అక్కడ బ్రతకనీసారు, తిప్పారు వాళ్ళే. మీ ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎందుకు ఉంచారమ్మా? ఎందుకు మీకు పిల్లలు లేరా? మాకు చూడరు. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? పిల్లలు ఉన్నారు, ఎవరు రారు, ఎవరు చూడరు. మాకు కనీసం రెక్కొట్టుకొని కూడా ఎక్కడ తీసుకెళ్తున్నాడు. అసలు నేను నాకు మాకు ఆదరణ లేదు. ఆ పాసుకోవాలి 500 కట్టే తీసుకొచ్చాము, అక్కడ ఉన్నాము. ఆ తర్వాత పెంచేసారు, అద్దెకేదైనా 1000 రూపాయలు కొన్నాము. ఆ బ్యాలెన్స్ చేయించినారు. అప్పుడు మరి పింఛని రేపలేదు. ఇక్కడికి వచ్చి సంవత్సరం అయింది పండగకి. ఇది 1500 అయితే
2 సంవత్సరాలు పింఛను 10 కేజీలు బియ్యం ఇస్తారు మాకు. ఆ పింఛనీ తోటి 1500 అంటే కరెంటు బిల్లు మాకు తినడానికి. ఇంకే ఉద్యోగం లేదు. మీ ఆయన ఏం చేసేవారమ్మా? సెక్యూరిటీ గారు చేసేవారమ్మా. ఫస్ట్ ఆట నాడు, తర్వాత మధ్యపాలెం, మురళీనాడుతో లాస్ట్ కొరైనా వచ్చింది కదా. మురళీనాడుతో లాస్ట్. ఇంకా అక్కడికంటే మాకు ఏ ఆధారం లేదు. మీకు ఎంతమంది సంతానం? 3 కొడుకులే. మాట్లాడలేదు లేదు. ఎవరు రారు చూడరు. ఒకటి విజయవాడ బొబ్బిలి, ఒకడైతే రామభద్రపురం. మీ ఆయన చనిపోయినప్పుడు 3 కొడుకుల్లో ఏ కొడుకైనా మీ ఆయన పక్కన ఉన్నారమ్మా? నేను ఒక్కదాన్నే ఉన్నాను. కానీ మీరు 3 పిల్లలు కన్నా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మీరు చెప్పారా మీ ఆయనకి ఇలా బాగాలేదని? చెప్పాము. ఏమన్నారు? రెండో వాడు వచ్చి వెళ్ళిపోండి. ఎప్పుడు వచ్చాడు? బాబుకి చూసి నేను చచ్చిపోతాను, బాబుకి చూసి చచ్చిపోతాను అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత బాబు తీసుకెళ్ళాడు కేజీకి. ఆ బాబు చేతి చేసి చచ్చిపోతాడు. ఓహో, చచ్చిపోయి ముందు వచ్చాడా? 3 కొడుకుల్లో వాళ్ళు వీళ్ళు వచ్చి సాయం చేస్తున్నారు, కానీ మీ 3 కొడుకులు ఏ కొడుకైనా వచ్చి మీకు సాయం చేయడం, డబ్బులు ఇవ్వటం అలా ఏం చేయలేదు ఇప్పటి వరకు? ఎప్పుడు మీకు ఇవ్వలేదా డబ్బులు? ఏమ్మా, మీ పిల్లలకి మీరు ఎప్పుడు అన్నం పెట్టి పెంచలేదా చిన్నప్పుడు? భార్యలు మంచోళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు. కోడళ్ళే అక్కడ రానివ్వట్లేదు. మేము వస్తామంటే మాకు తెలిసి ఏమ్మా, కోడలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు సరిగ్గా చూడలేదా? ఎప్పుడు వాళ్ళందరూ ఉండేవారమ్మా. పెళ్ళైన తర్వాత కొడుకు కోడళ్ళు మీతోనే ఉండేవారా? ఒక పెద్దోడు ఒక బాబు పుట్టిన వరకు ఉన్నాడు. వాడు వెళ్ళిపోండు విజయవాడ. తర్వాత ఈ రెండో వాడు ఇంకా ఆవిడ కడుపుతోటే ఉంది, వెళ్ళిపోన్నాడు బొబ్బిలి. అది మూడో వాడు కొన్నాళ్ళు కలిసి ఉన్నాడు. తర్వాత ఆవిడ తనకి పెళ్ళి అయిపోయిందా? వెళ్ళిపోండి రాలేదు. మీ ఆయన చనిపోయి గట్టిగా చూస్తే వారం రోజులు కూడా అవ్వలేదు కదా. ఇంట్లో ఎవరు లేరేంటి? ఒకదాన్నే ఉంటాను. తర్వాత ఇంకో వస్తారట రేపు గాడి అని వెళ్ళాడు. ఫోన్లు చేశారు కోడళ్ళు. మామగారు చనిపోయినప్పుడు 3 కొడుకులకి 3 కోడళ్ళు ఉంటారు కదా. ఇంట్లోకి వచ్చి అత్తగారిని ఓదార్చడం, ఇంట్లో పనులు చూసుకోవటం కోడళ్ళు చేయాలి కదా. ఎందుకు ఎవరు రావటం లేదు, నువ్వు ఒంటరిదానిలాగా అయిపోయావు అని అడుగుతున్నాను. మేము 7 సంవత్సరాలు ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరు మీరు ఇంత అమాయకులు కాబట్టి కోడళ్ళు కనీసం మామ చనిపోయినా కూడా ఖాతరు చేయలేదు. నేనేం చెప్తున్నానో మీకు అర్థం కావట్లేదు. కోడళ్ళు రాలేనప్పుడు అమ్మ మామ చనిపోయారు కదమ్మా రండమ్మా అని మీరేని అడిగారా? ఏమన్నారు కోడళ్ళు? కార్యానికి వచ్చి వంట చేసుకుని తినేసి వెళ్ళిపోతారా? పిల్లలకు కూడా చేయాలి. చూస్తామంటే మామగారు బతుకున్నప్పుడు ఫోన్లో కూడా మాట్లాడించలేదు. మీ ఆయన బతుకునేటప్పుడు కనీసం పిల్లలకి చేయలేదు, మాట్లాడిపించలేదు, ఎవరు రాలేదు. కనీసం మనవాళ్ళు కూడా చూడలేదు. అయితే 3 పిల్లలు ఉన్నా కూడా మీ కడుపు నిండా అన్నమే లేదు. మీరు కష్టపడి 3 పిల్లల్ని మీ కడుపున మోసి కని పెంచి పెళ్ళిళ్ళు చేశారు. చక్కగా ఎవరి గూటికి వాళ్ళు పంపించారు. ఎంత కష్టం అంటే మీరు వాచ్మెన్ డ్యూటీలు చేస్తూ కంటి నిండా నిద్ర లేకుండా చిన్న దాంట్లో పిల్లలకి కాస్త పెట్టి మిగతాది మీరు మిగిలితే తింటే అలా పెంచి పెద్ద చేసిన మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అందరూ కొడుకులు కావాలని సంతోషంతో 3 4 కొడుకులు కనేస్తుంటారు. కొంతమంది అయితే వారసుడు కావాలని తెగ ఫీల్ అయిపోతారు కొడుకులను చూసేసి. మీరు 3 కొడుకులు కనీసం ఆయన చనిపోయినప్పుడు 3 కొడుకులు 2 కొడుకులు రాలేదు. అది కూడా చివరి దశలో ఒక కొడుకు వచ్చాడట. ఏదో ఆ చివరి దశలో ఒక కొడుకు ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మాత్రం అవకాశం ఇచ్చాడు ఆ కొడుకు. మా కోడలు ఏం చేస్తున్నారమ్మా, ఎంత శత్రుత్వం ఉన్నా కూడా కనీసం మామగారు చనిపోయేటప్పుడు మీరు వచ్చి అత్తగారి దగ్గర ఒక వారం రోజులు ఉండి టైం స్పెండ్ చేయలేరమ్మా. అదే మీ ఇంట్లో మీ అమ్మకో మీ నాన్నకో అయితే మీకు ఎవరు రాకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చివరి దశ వరకు కూడా పాపం భర్తతో పోరాటం చేసుకుని ఏదో బ్రతికింది. అప్పట్లో మీకు కొట్టారో తిట్టారో అత్త కోడలు ఏమున్నా కూడా చనిపోయేటప్పుడు ఇల్లంతా ఖాళీ ఉండడం ఏంటి? అసలు మనవాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కన్న కొడుకుకి వచ్చి ముందు ఉండాలి కదా. ఎవరు లేరు అసలు. తప్పు కదమ్మా. అలాగా ఏదున్నా కూడా చనిపోయిన తర్వాత అవన్నీ ఉంచుకోకూడదు. ఒక వారం రోజులు ఉంటే వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంకేం చేస్తాం? కనీసం తినడానికి కూడా బియ్యం ఉన్నాయో లేవో. అంటే బ్రతికునేటప్పుడు ఖర్చు తక్కువ, చనిపోయేటప్పుడు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. అదే ఆడవాళ్ళు ఉండి కొంచెం ముందు చూసుకోవాలి కదా, గతకర్మ చేయాలి కదా. మరి దానికి ఏం చేస్తారు మీరు?
ఎప్పుడు వస్తుందో పింఛన్ తెలియదు. అప్పుడు లేదు కదా, ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు వస్తుందో. మీ ఆయన పెన్షన్ మీద ఇప్పుడు వరకు నడుస్తుంది, ఇప్పుడు ఆ పెన్షన్ కూడా లేదు కొన్నాళ్ళ వరకు. మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. మీ ఇంట్లో బియ్యం నేను పంపిస్తాను, తీసుకుంటారా? రైస్ మట్టిస్తాను, తీసుకుంటారా? సరే తీసుకురండి. మా చిన్నల మీద ఏమేమి ఉన్నాయో చూసుకోండి. మీ వయసు ఎంతమ్మా? 67. 67 సంవత్సరాల. మీ ఆయనకి ఎంత వయసు ఉంటుంది? మా ఆయనది 85 అండి. అమ్మా కార్యానికి ఎంత అవుతాయి అమ్మా? మీ ఆయనకి పెద్ద కర్మకి ఎంత అవుతాయి? 10,000 అవుతుంది. 10,000 అవుతాయి. అందరికి వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా. భోజనాలు పెట్టాలి. బట్టలు అవి కూడా పెడతారా? బట్టలు పెట్టరమ్మా. బట్టలు పెట్టరా? వాళ్ళకి బట్టలు పెట్టరు, నాకు ఉండాలి. నీకు ఉండాలి. మరి అక్కడికి తీసుకెళ్తారు కదా సింహాచలం, గాజు పూస తీయడానికి. అక్కడ ఖర్చు అవుతుంది ఒక 5,000 వరకు సింహాచలంలోనే. అన్ని పోను 10,000 ఖర్చు అయితే అవుతుంది అంటారు కర్మకాండకి. సరేనమ్మా, బియ్యం రేషన్ ఇవైతే అందాక ఉంచండి. ఇంకెవరి కర్మ వాళ్ళది. ఇంట్లో సొంత మామగారు హస్బెండ్ తాలూకా నాన్నగారు చనిపోయినా కూడా మీ కోడలు స్పందించకన్నా అత్తగారు ఈ టైంలో ఒంటరిగా ఉన్నారు, మనం వెళ్ళి తోడుండాలి అన్న కామన్ సెన్స్ కూడా మీ కోడళ్ళకి లేకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఇది పండగ టైము, వాళ్ళ పండగ ఇంపార్టెంట్ అనుకున్నారు కానీ ఇంట్లో మామగారు చనిపోతే మనకు పండగ చేసుకోకూడదు, మైలు ఉంటుంది అని కూడా ఆలోచన లేకుండా అసలు మామ చనిపోయిన సంగతి కూడా మీకు ముగ్గురు కోడల్లో ఇంకో కొడుకు తెలియకపోవడం ఎంత దురదృష్టం అంతే నిజంగా. అలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీకి కూడా రాకూడదు. సరే కానివ్వండి, ఇదైతే రేషను. నీకైతే నేను బట్టలు పెడతానమ్మా, తీసుకోండి. ఇంకమ్మా ఇది చీర తర్వాత కట్టుకోండి మీకు వీలున్నప్పుడు. చీర జాకెట్ లంగా సరేనా? ఇది దుప్పటి కూడా తీసుకోండి. మీరు మీ పెద్ద అబ్బాయికి ఫోన్ చేశారా? నాన్నగారు ఇలా చనిపోయారు రండి అని. చేశారమ్మా. అతని దగ్గర నెంబర్ ఉంటే అతనికి అంటే నువ్వు గడిగడికి ఫోన్ చేస్తుంటే నీకు పోలీసు రిపోర్ట్ ఇచ్చేస్తున్నాను అన్నాడట. డ్యూటీ అతను ఎదురుగున్న అతనికి అతని దగ్గర నెంబర్ ఉంది. అతను చేశారట, ఇలా నాన్నగారు చచ్చిపోయారు మరి నువ్వు రావాలి కదా అని అంటే, నువ్వెందుకు గడిగడికి ఫోన్ చేస్తున్నావు, నీకు పోలీసు వాళ్ళకి అప్పచెప్పియాలా అని అడిగాడట అతనికి. తండ్రి చనిపోయాడని తెలిసినా కూడా రాలేదు. అతను చెప్పారట. అదే చనిపోయినా కూడా నీ కొడుకు రాలేదు. మరి రెండో కోడలు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కార్యంకి వస్తానన్నారు. రేపు కార్యం అనగా వెళ్ళగా వస్తాము అని ఫోన్ చేశారు. పాపం వీళ్ళ పరిస్థితి ఎంత దారుణం అంటే తినడానికి కూడా ఒక ఫంక్షన్ మీదే వచ్చిన 2,500లో ఇంటి రెంట్ 1,500 కట్టుకుంటే ఇంకా మిగతా 1,500 కూడా కాదు, 1,200 1,100 ఆ మిగతా డబ్బులతోనే వీళ్ళ పోషణ నడవాలి. వీళ్ళు ఎంత దురదృష్టవంతులు అంటే వీళ్ళు కన్నారండి 3 సంతానాన్ని, అది కూడా 3 కొడుకులు అనమాట. 3 కొడుకుల్లో ఏ కొడుకు కూడా ఈ రోజు వరకు వాళ్ళు నా తల్లిదండ్రులు ఉన్నారని కానీ వాళ్ళని మేము చూసుకోవాలని కానీ మాకు కూడా ఒక బాధ్యత ఉంది అని కానీ ఎవ్వరికీ లేదు. చనిపోయే ముందు మాత్రమే ఒక కొడుకు వచ్చాడు, చనిపోతాడు నాన్న అనే టైంకి ఒక కొడుకు వచ్చాడు 3లో. ఇంకొక కొడుకు పరిస్థితి అయితే మరీ దారుణం. నాకెందుకు ఫోన్ చేస్తున్నారు అన్న వెర్షన్లో 3 పిల్లలు ఉన్నారనమాట. మరి వీళ్ళు కష్టపడి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కొడుకులు నా కొడుకులు అని చూసుకొని పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఏమైపోతారో కొంతమంది అందరూ అలానే కాదండి, కొంతమంది కొడుకులు పిల్లల గురించి చెప్తున్నాను అనమాట. కొడుకులు అయితే ఏంటి, కూతురులు అయితే ఏంటి, ఇప్పుడు మనం బోల్డ్ అంత సంపాదించుకుంటాం, బోల్డ్ అంత ఖర్చు పెడతాము. వీళ్ళకైతే వచ్చిన 3,000 ఫంక్షన్ తోటి నెలంతా బతికిస్తున్నప్పుడు మనం నెలకు ఒక 500 ఒక 1,000 రూపాయలు మన తల్లిదండ్రుల కోసం మనం ఇవ్వలేమా? ఆ 1,000 రూపాయలు ఒక్కొక్క కొడుకు ఒక 1,000 రూపాయలు ఇచ్చేసినప్పుడు మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ఏ పనులు చేసుకున్నా పర్వాలేదు, మా నాన్న కూడా కడుపు నిండా అన్నం తినాలి కదా. అట్లీస్ట్ మనం అన్నం తిన్నప్పుడైనా మన తల్లిదండ్రులు మనకు గుర్తు రాకపోతే ఎట్లా? మనం ఆనందంగా ఉంటే సరిపోతుంది. అయ్యో మా అమ్మ ఏం చేస్తుందో, మా నాన్న ఏం చేస్తున్నాడు, మా నాన్న చిన్నప్పటి నుంచి
ఒక కూలి పనులు చేసుకుని మమ్మల్ని పెంచారే అన్న ఆలోచన కూడా మీలో ఎవరికి రాకపోతే రేపొద్దున మీకు పిల్లలు పుట్టే ఉన్నారు. మీ పెద్ద కొడుకు పిల్లలు ఉన్నారా? 3 కొడుకులు, ఒక కొడుకు చచ్చిపోండి, 2 వయసులోనే. 2 కొడుకులు ఉన్నారు. కనీసం మనవాళ్ళకైనా బుద్ధి జ్ఞానం లేదా? ఆడపిల్లలు లేరా అనుకుంటా. ఆడపిల్లలు లేరా? సో ఆ మనవాళ్ళకైనా అరే మా తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారు అని మేము మీ తాతయ్య చనిపోతే దగ్గరుండి కర్మకాండ కార్యక్రమాలన్నీ చూడాలి. ఇల్లు అంతా బోర్డుగా ఉంది. ఇంట్లో ఒక మనిషి చనిపోయి వారం రోజులు అవ్వలేదు, ఇల్లంతా ఖాళీ ఉంది. పాపం ఆవిడొక్కరితో కాళ్ళు ఇడ్చుకుంటూ పని చేసుకుంటూ పోతుంది. ఆవిడ కొంట్లో బాగాలేకపోతే అత్తమ్మ కనీసం ఈ టైంలో నన్ను ఓదార్చడానికన్నా ఒక కోడలో ఒక మనవడగు టిఫిన్ తిను, ఇదిగో అన్నం తిను అని ఎవరు పలకరించడానికి రాలేదు. కనీసం నేనైనా ఒక 2 నెలల ముందు వచ్చిందాం అనుకుంటే నా హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి 3 నెలల నుంచి. సో అందరికీ నేను ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవ్వలేను. కనీసం మన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలుగా మీకు ఉండాలి కదా. నేను ఎంతమంది నేను చూసుకోలేను. ఇందులో నేను క్షమించమని ఎందుకు అడిగానంటే వచ్చి ఉంటే బాగుండేనేమో. వస్తూ దారిలో నాకు మనసు అనిపించింది. నాకే అలా అనిపిస్తే పిల్లలుగా మీకు ఎలా అనిపించాలి? సో అది ఏదైనా మనం చేసిన ఈ టైంలోనైనా అట్లీస్ట్ తల్లికి కొంచెం ఓదార్చి ఉండే మన పిల్లలకైనా లేకపోతే మన లైఫ్కైనా ఎంతో కొంత దేవుడు మనకి ఏదో ఒక టైంలో మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడండి. ఆ చిన్న ఉద్దేశంతో తప్ప వేరే మీకేమీ ఏదో మీకు క్లాస్ ఇవ్వాలనో లేకపోతే ఏమైనా కాదు. అందరూ మ్యాక్సిమం జ్ఞానంతోనే బ్రతుకుతున్నారు. అంటే మన పిల్లలు కాకుండా సమయాన్ని బట్టి మన అత్తమామల్ని అమ్మ నాన్నని కూడా చూసుకుంటే మంచిది. సరేనమ్మా, నీకు కర్మకాండకైతే నేను డబ్బులు అందిస్తాను. మీ ఆయనకి నాకు ఏ జన్మలో ఏ రుణానుబంధం ఉందో ఆయన కర్మకాండకి నా తరపున నేను టైంకి అట్లా ముందు వచ్చి ఉంటే బాగుండేనేమో. కానీ ఈ టైంకైనా వచ్చి ఆయన ఖర్చులకి నా తరపున అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టండి అమ్మా. 10,000 రూపాయలు ఇవి. మీకు తెలియదు, మీతో మాట్లాడుతుంటేనే మీరు ఎంత మైకులో నాకు అర్థమవుతుంది. పక్క ఆయన లేరు అన్నారు కదా, వచ్చాక ఈ చెక్కు ఆయనకి ఇచ్చి డబ్బులు మార్పించుకోండి. ఈ డబ్బులు కాస్త ఈ కార్యక్రమానికి వాడండి. కొడుకులు ఏమైనా ఇచ్చి వస్తే కనుక తీసుకోండి, పర్వాలేదు, అది తప్పు లేదు, అది మీ ధర్మం. ఎవరు రారు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పుడు పైసలు అసలు నేను నాకు అసలు బోలస్ నేను తీసుకెళ్ళడు, నాకు బోలస్ అసలు తీసుకెళ్ళడు. అలాగే 2 ఉండేవారు. ఇప్పుడు ఒక్కదాన్ని అయిపోయాను. పింఛన్ ఎప్పుడు ఎత్తారో తెలీదు. ఆ బియ్యం 10 కేజీల్లోనూ ఇతను లేరు కదా, 5 కేజీలు కూడా తీసేస్తారు. ఇంకా అయ్యో, మరి 10 కేజీలు ఇచ్చేవారు. మీ పెద్ద కోడలు ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు? విజయవాడ. విజయవాడ. చిన్న కోడలు, రెండో కోడలు హైదరాబాదు, మూడో కోడలు బొబ్బిలి. సో ఈ 3 ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మీ గ్రూపులు ఉంటే కనుక షేర్ చేయండి. వాళ్ళ కోడలకి వాళ్ళ కొడుకులకి ఈ వీడియో షేర్ చేస్తే కనీసం అత్తగారిని మనం ఇప్పటి నుంచైనా చూసుకుందాం, ఒక 1000 రూపాయలు 2000 పంపిద్దాము అని కనీసం ఆలోచన మీకు వచ్చేటట్టయినా ఉంటుందని ఉద్దేశంతో మనం ఈ వీడియోని అందరికీ షేర్ చేద్దాం. వారి గ్రూపులకి వచ్చే ఫంక్షన్ డబ్బుల్లో మళ్ళీ ఇప్పుడు ఏం చనిపోయారంటే ఫంక్షన్ ఇంకా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 6 మంత్స్ ప్రాసెస్ అంతా, మళ్ళీ ఎలక్షన్ టైము ప్రాసెస్ నడవడానికి ఒక 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. మరి ఈ 6 నెలలు ఈవిడికి గడవాలి, ఈవిడికి ఫంక్షన్ మళ్ళీ రావాలి అంటే కనీసం 3 నెలలు 6 నెలలు టైం పడుతుంది. మరి ఈ 3-6 నెలలు ఈవిడ ఎలా తింటుంది, ఎలా ఉంటుంది? అందుకని ఈ వీడియోని వాళ్ళ పిల్లలకి చేరుకునేంత వరకైనా మనం వీడియోని ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నా తరపున కర్మకాండకి 10,000 రూపాయలు అందిస్తున్నానమ్మా, తీసుకోండి. అలాగేనమ్మా. అందాక ఏమైనా కూరగాయలు అవి ఇవి తెచ్చుకోండి. 500 రూపాయలు ఇస్తున్నాను ఇప్పటికి ప్రజెంట్, ఈ రోజుకి. రేపు మార్చుకొని తెచ్చుకునేంత వరకే. సరేనా? నేను ఇంకా వెళ్ళొస్తాను. మంచిగా. థ్యాంక్ యూ. ఈ మేలు చేసినారు నాకు అంతే చాలు. సంతోషం తల్లి.